అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడం లేదు. ఢిల్లీలో అత్యవసర సమావేశాలు ఉన్నందున ఆయన అక్కడే ఉండిపోయారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో బాలు విగ్రహాన్ని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్వాహకులు భావించారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరించే అంశంపై తెలంగాణ వాదుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. రవీంద్ర భారతిలో కేవలం తెలంగాణకు చెందిన ప్రముఖుల విగ్రహాలే ఉండాలని, ఆంధ్రప్రదేశ్ వాళ్లవి కాదన్న వాదనలు తెరపైకి వచ్చాయి. ఇక ఈ వివాదాల మధ్య విగ్రహ ఆవిష్కరణకు నిర్వాహకులు సిద్దమయ్యారు. మరోవైపు సీఎం బదులు మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. నరేందర్, రైట్. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కాస్య విగ్రహం మరి కాసేపట్లో ఆవిష్కరణ కాబోతోంది. రవీంద్ర భారతి దగ్గర చాలా సందడిగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదే సమయంలో ఇలా మార్నింగ్ నుంచి కూడా కాస్య విగ్రహం ఏర్పాటు జరగబోతోంది అనే అంశం మీద తెలంగాణ వాదులు నిరసన కూడా చేశారు. చాలా మంది హౌస్ అరెస్ట్ అయ్యారు. కొంతమంది అంబేద్కర్ విగ్రహం నుంచి ఇక్కడ దాకా ర్యాలీగా రావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు అవుతారనే షెడ్యూల్ ఉంది. ఉదయం 11 గంటలకు రావాల్సి ఉంది. కానీ ప్రజెంట్ ఆయన ఢిల్లీలో ఉన్న నేపథ్యం, షెడ్యూల్ చాలా బిజీగా ఉండడం వల్ల ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. మేబీ ఇవాళ రాత్రి కానీ రేపు కానీ ఢిల్లీ నుంచి ఆయన వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ రోజు ఫిక్స్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ నేపథ్యంలో అందరూ ప్రోగ్రామ్ నిర్వాహకులందరూ కూడా ఎస్పీ బాలుకు సంబంధించినటువంటి ఆవిష్కరణ టీం కావచ్చు, ఆవిష్కరణకు సంబంధించినటువంటి మొత్తంగా అందరూ కూడా ఇక్కడ వేచి ఉన్నారు. కనుక కార్యక్రమాన్ని మళ్ళీ వాయిదా వేయడం సరైనది కాదు అని కూడా ప్రభుత్వం భావించింది. అందుకనే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్థానంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా, అదే సమయంలో శ్రీధర్ బాబు మంత్రి, అదే సమయంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఇట్లా పలువురు ముఖ్య అతిథుల చేత ఆవిష్కరణ చేయించాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రాకపోవడానికి కేవలం షెడ్యూల్డ్ బిజీగా ఉండడం వల్ల రాకపోవడమా, లేదంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉందో ఆయన విగ్రహం ఎస్పీ బాలు విగ్రహం పెట్టాలన్నటువంటి నిర్ణయం అప్పటి నుంచి ఈ రోజు ఆవిష్కరణ వరకు కూడా చాలా నిరసన కార్యక్రమాలు జరిగాయి. పలువురు దీని మీద పెద్ద ఎత్తున కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఉద్యమ కాలంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రముఖ గాయకులు ఉన్నారు, హీరోలు ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా తెలంగాణ నుంచి ఎదిగినటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి ఎందుకు సంశయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ఆరోపణ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆనాడు 10 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే రకమైనటువంటి పొరపాటు జరిగింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కారులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ధోరణితోనే ఉంది అన్నటువంటి ఆరోపణ వాళ్ళు చేస్తూ వస్తున్నారు. కనుక ఎస్పీ బాలు అంటే ఎవరికి కూడా తక్కువేమీ లేదు. ఆయన ప్రముఖ సింగర్ కావచ్చు, అదేవిధంగా అందరి ఖండాంతరాలకు ఆయన పాటలు కావచ్చు అన్ని ఉండవచ్చు. కానీ ఆయన విగ్రహంతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖుల విగ్రహాలు కూడా పెట్టాల్సి ఉండే కదా, ఎందుకు పెట్టట్లేదు అనేది కూడా ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ట్యాంక్ బండ్ మీద ప్రముఖుల విగ్రహాలు ఏదైతే పెట్టారో రవీంద్ర భారతిలో కూడా మన లాస్ట్ టైం చూసాం ఘంటశాలను పెట్టారు. అదే సమయంలో ఇప్పుడు ఎస్పీ బాలు పెడుతున్నారు. అట్లా ఇంకా చాలా మంది కూడా సినారీ ఉన్నారు. లేదంటే మొన్న ఏ పాట పాడినటువంటి రచయిత రీసెంట్ గా చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా గద్దర్ ఉన్నారు. ఇట్లా చాలా మంది ప్రముఖులు తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నారు, సినారే లాంటి వాళ్ళు. అలాంటి వ్యక్తులను ఎందుకు లోపల రవీంద్రబాద్ లో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి దేశం రావట్లేదని కూడా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కనుక తెలంగాణలో ఎంతో మంది కవులు, కళాకారులు పొదివేయలేదు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎంతో మంది సాక్రిఫై చేశారు. అలాంటి విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్న నేపథ్యం ఉంది. కనుక ఇలాంటి వివాదం రేగుతున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కనుక
ఎస్పీ బాలు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తే అది కాంట్రవర్సీ అవుతుందేమో అన్నటువంటి భావన కూడా ముఖ్యమంత్రి మదిలో ఉండొచ్చు. బట్ అదే సమయంలో ఢిల్లీకి ఉన్న మ్యాచ్ ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయిందో ఆ రోజు రాత్రి వెంటనే వెళ్ళిపోయారు. నిన్న కూడా అక్కడే ఉన్నారు. ఇవాళ కూడా వాస్తవానికి మార్నింగే రావాల్సింది. బట్ అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో వివిధ కార్యక్రమాలు అధిష్టానాన్ని కలిసే ఉంది. కేంద్ర మంత్రులు పలువురిని కలిసే అవకాశం ఉంది నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ కు రావాల్సినటువంటి కార్యక్రమానికి రాలేకపోయారు. బట్ అందుకోసం రాలేదా, నిజంగానే షెడ్యూల్ బిజీ ఉండా రాలేదా అన్నటువంటి అంశాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా బట్ ఏదైతే కూడా ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అయితే ముఖ్యమంత్రి రావట్లేదు అన్నటువంటి విషయం అయితే ఉంది. ఇంకా ప్రస్తుతం ఈ క్షణానికి కూడా ఇంకా ఢిల్లీలోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అందుకనే వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అదేవిధంగా శ్రీధర్ బాబు, బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ వీళ్ళ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎస్పీ శైలజతో పాటు అదేవిధంగా మిగతా సినీ రంగానికి సంబంధించినటువంటి పలువురు వాళ్ళ నాటి హీరోలు కావచ్చు, కొంతమంది సింగర్స్ కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, కొంతమంది ఇక్కడికైతే వచ్చి ఉన్నారు. కవులు, కళాకారులు కొంతమంది ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించినట్టు వాళ్ళ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేంద్ర, అయితే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖులు ఎవరెవరు హాజరయ్యారు? అలాగే రవీంద్ర భారతి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? పోలీసు భద్రత మనం చూసాము. ఇలా మార్నింగ్ 11 గంటలకు ఆవిష్కరణ జరగబోతుంది అన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే ఒక పక్క ముఖ్యమంత్రి హాజరవుతారని చర్చ, అదే సమయంలో ప్రముఖులు కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వస్తారనేటువంటి నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతిలో 2 వైపుల గేట్లను క్లోజ్ చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీని ఉంచినటువంటి నేపథ్యం ఉంది. సీఎం రావట్లేదని తెలిసినప్పటి నుంచి కూడా మళ్ళీ వెంకయ్యనాయుడు కూడా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి బట్ భద్రత పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొద్దిమంది మాత్రమే ప్రజెంట్ ప్రముఖులుగా చెప్పేటువంటి వాళ్ళు పెట్టారు. మిగతా వాళ్ళు కొంతమంది సింగర్స్, కొంతమంది కళాకారులు మాత్రమే హాజరైనటువంటి నేపథ్యం అయితే ఉంది. మరి కాసేపట్లో మరికొంతమంది వ్యక్తులు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక పావు గంటలోనే విగ్రహావిష్కరణ పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. కాల్సే విగ్రహం పక్కనే ఘంటసాల విగ్రహం కూడా ఉంది. దాని పక్కనే ఏర్పాటు చేశారు. ఎస్పీ శైలజ కూడా కాసేపటి క్రితమే ఆమె ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా ఆమెతో కూడా మనం మాట్లాడించాం. ఆమె కూడా చెప్తుంది వివాదం అనేది సరైనది కాదు. ఎస్పీ బాలు అంటే ఎవరికి తెలియని వ్యక్తి కాదు. కన్నాంతరాలకు ఆయన పాటలు వెళ్ళిపోయాయి కనుక అలాంటి వ్యక్తి గురించి ఎవరు వివాదం చేయడానికి సరైనది కాదు. అదే సమయంలో ఆయన బతుకున్నప్పుడే కోరుకున్నారు రవీంద్ర భారతిలో తన విగ్రహం అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, చేస్తే బాగుంటుంది అన్నటువంటి భావనను వ్యక్తపరిచాడు అన్నయ్య అని కూడా ఎస్పీ శైలజ చెప్పింది. ఇట్లా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఎన్నో వేల ప్రోగ్రామ్స్ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు ఆధ్వర్యంలో నిర్వహించారు కాబట్టి ఆయన ఆత్మ ఇక్కడే ఉంటుంది కనుక ఇక్కడ ఆయనకు విగ్రహం ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం ఇచ్చినట్టుగానే భావిస్తున్నాం. ఇంకా ఎవరైనా కూడా తెలంగాణ వ్యక్తులు ఇక్కడ ఎవరు విగ్రహాలు ఏర్పాటు చేయించినా కూడా మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే కళలకు ఎవరు కూడా ప్రాంతాలకు ముడిపెట్టడానికి సరైనది కాదని కూడా మిగతా వాళ్ళు కూడా కొంతమంది చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. కనుక రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా ఏర్పాటు చేయాలనుకున్నారు. బట్ ముఖ్యమంత్రి అయితే హాజరు కాలేకపోతున్నారు. బట్ తెలంగాణ వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తుల నేపథ్యంలో కొంత వివాదం అయితే వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. భవిష్యత్తులో వాళ్ళు గతంలో కూడా చెప్పారు విగ్రహం ఏర్పాటు చేస్తే బలవంతంగా చేయొచ్చు, కానీ ఆ విగ్రహం ఎంతకాలం ఉంటుందో చూస్తామన్నటువంటి ప్రకటన కూడా ఆనాడు చేశారు కొంతమంది ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి సమయంలో. బట్ చూడాలి రానున్న రోజుల్లో దీని మీద మరింత ముదిరే అవకాశం ఉంటుందా, లేదంటే తెలంగాణ వ్యక్తుల విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అన్న ప్రకటన చేస్తే వాళ్ళు శాంతింపజేస్తారా అనేది మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.